సింగరేణి సంస్థ మరో వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి కార్బన్ డయాక్సైడ్ వాయువు నుంచి మెథనాల్ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ప్రయోగం సఫలమైతే భారీ ప్లాంట్ను నిర్మించేందుకు సింగరేణి యోచిస్తోంది. బొగ్గు విద్యుదుత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ తాజాగా మరో రంగంలోకి అడుగుపెడుతోంది. బొగ్గును మండించగా వెలువడే కార్బన్ డయాక్సైడ్తో మిథనాల్ ఉత్పత్తికి సిద్దమైంది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ప్లాంటును నిర్మిస్తోంది. బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను సేకరించనుంది. కార్బన్ డయాక్సైడ్ను హైడ్రోజన్ వాయువుతో కలిపి మిథనాల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకోసం ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలను 99.9% వరకు వాతావరణంలో కలవకుండా నివారించడం కోసం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ సిఎస్పిని నెలకొల్పారు. ఈ విధానంలో చివరిగా వాతావరణంలోకి పంపించిన వాయువు నుంచి కార్బన్ డయాక్సైడ్ స్వీకరిస్తారు. దీన్ని ఉపయోగించి మిథనాల్ను తయారు చేస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్ చిమ్నీకి అనుబంధంగా ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మిస్తున్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్లాంటులో ఇప్పటికే సివిల్ పనులు పూర్తయ్యాయి. వీటిలో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్, కంప్రెషన్ యూనిట్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంటుకు సంబంధించిన విడి విభాగాలలో కొన్ని ఇప్పటికే నిర్మాణ ప్రాంతానికి చేరుకోగా మరికొన్ని నెలాఖరుకు రానున్నాయి. కోల్ ఇండియా అనుబంధ రీసెర్చ్ యూనిట్ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సిఎంపీడీఐ ఆర్థిక సహకారంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణ బాధ్యత, ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చు కానుంది. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ ప్రారంభమైతే రోజుకు 180 కేజీల మిథనాల్ తయారీ జరగనుంది. మిథనాల్ను ఎరువుల తయారీలో, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాల తయారీ, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు. ప్రయోగం విజయవంతమైతే వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున మిథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమలకు సింగరేణి సంస్థ అమ్ముకునే అవకాశముంది. దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్న 120 మిలియన్ టన్నుల మిథనాల్లో దాదాపు 80 మిలియన్ టన్నులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగా ఉత్పత్తి దిశగా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో ఏర్పాటు చేసే ప్లాంట్ల ద్వారా దేశానికి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.